అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 309వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులు, తత్వాభిలాషులు, భగవంతుని ప్రేమికులు, సత్యాన్వేషకులు అందరికీ కూడా నమస్సుమాంజలి, స్వాగతం, సుస్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలంటే తెలుసుకున్నప్పుడే మీకు అర్థమవుతుంది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఎపిసోడ్ని కూడా ఒక సీరియల్ క్రమంగా మీరు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా భగవద్గీత రహస్యాల యొక్క సారము ఏమిటి అంటే రాజయోగము చాలా స్పష్టంగా భగవద్గీతలో ఎటువంటి సంశయము లేకుండా తిరస్కరించలేని విధముగా నిర్ద్వంద్వముగా కుండబద్దలు కొట్టినట్లుగా భగవంతుడు ఏం చెప్తున్నాడు? గీతా సారము రాజయోగం. అర్థమైంది. 93 శ్లోకాలలో ఇప్పటికి అనేక మార్లు చెప్పుకున్నాము. ఈ విషయాన్ని ఎవరు విస్మరించకూడదు. 93 శ్లోకాలలో యోగం అన్న శబ్దం ఉంది. అదే విధముగా ప్రతి అధ్యాయం యొక్క పేరు కూడా యోగము అన్న శబ్దముతో ముగుస్తుంది. ఇదే కాకుండా ప్రతి అధ్యాయం చివరన బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే. అర్థమైందండి. మొత్తం భగవద్గీత మొత్తం పుస్తకం అంతా అన్ని పంక్తులు అన్ని చోట్ల వెతికినా ఎక్కడా కూడా ఇది యుద్ధ శాస్త్రము అని ఎక్కడా కనపడదండి. అదే ఒక 12 శ్లోకాలలో యుద్ధము, రణము, సంగ్రామం అన్న పదాలు ఉంటాయి. కానీ మనం యుద్ధం ఎవరితో చేస్తాము? శత్రువులతో చేస్తాము. ఆ శత్రువులని మామూలుగా మనం అనుకునేటువంటి ఒక భౌతిక శత్రువులుగా చూపించలేదండి. అదేమిటి? మనలో ఉన్నటువంటి బలహీనతలు, మనలో ఉన్నటువంటి వికారాలు, ఏ వికారాల ద్వారా ఈ మనిషి పతనం అవుతున్నాడో వాటి మీద మీరు యుద్ధము చెయ్యండి అని అన్నాడు. అర్థమైందండి. స్వయాన్ని ఆత్మగా అర్థం చేసుకున్నట్టయితే ఆత్మనే బంధువుగా పనిచేస్తుంది. ఒకవేళ ఆత్మ జ్ఞానాన్ని కోల్పోయినట్లయితే ఈ ఆత్మనే మీకు శత్రువుగా పనిచేస్తుంది అని చాలా శ్లోకాల్లో స్పష్టం చేయడం జరిగింది. మనం ఇప్పటికే తెలుసు. అందువల్ల ఆధ్యాత్మిక రహస్యాల ద్వారా మనం ఏం చేస్తామంటే సత్యం వైపు ప్రయాణం చేస్తాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనము భజగోవింద శ్లోకాల్లో 15వ శ్లోకాన్ని మనం తీసుకోబోతున్నామండి. 15వ శ్లోకం, ఒకసారి శ్లోకాన్ని వినండి. ఎంత అద్భుతంగా ఉంటుందంటేనండి, భగవద్గీత సారం భగవంతుడు సంస్కార పరివర్తన గురించి చెప్పడం జరిగింది. అదే విషయాన్ని డిఫరెంట్ డైమెన్షన్లో మనకి భక్తి మార్గంలో మనుషులకు కూడా అర్థమయ్యేలాగా శంకర భగవత్పాదులు, అదేవిధంగా వారి శిష్య బృందము 13 శ్లోకాలు మనము నేను చూసిన విధంగా చూసినట్టయితే ఇది 13 శ్లోకాలు శంకరాచార్యులు గారు వారి విరచిత ఆ శ్లోకాలండి. భజగోవింద శ్లోకాలు, మిగతావన్నీ కూడా వారి శిష్య బృందం రాశారు. ఇంకొక 20 శ్లోకాలు. అతను దేంతో ప్రారంభమవుతుంది? ఆ పదాలు ఏంటండి? భజగోవిందం 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 మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే. అర్థమైందండి. ఏ శ్లోకాన్ని అయితే మీరు కేవలం సంస్కృత భాషని చెప్తుంటే దాన్ని మీరు అప్రిషియేట్ చేస్తున్నారు, కానీ మీ సంస్కృతి మార్చుకునే విధంగా భగవత్పాదులు గారు మనకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. సంస్కృతము కాదు కావలసింది, మన సంస్కృతి మారాలి. సంస్కృతి అంటే సంస్కార పరివర్తన. సంస్కార పరివర్తన అంటే ఏమవుతుందండి? ఆంతరిక జగత్తు అంతా కూడా శుద్ధిగా జరుగుతుందన్నమాట. అందుకని ఆత్మశుద్ధి అన్న పదం అక్కడ మనం వింటున్నాం. ఇప్పుడు ఒక్కసారి చూడండి ఏ విధంగా వర్తమానంలోని మనుషుల యొక్క ప్రవర్తన ఎలాగుందో. కలియుగం యొక్క అంతిమ సమయంలో పండు ముసలివాడు కూడా నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయే క్రమంలో నేనేం చెయ్యాలి, ఈ విషయాన్ని నాకు బోధించండి అని ఎవరైనా అడుగుతున్నారండి? అడగటం లేదు. ఎక్కడో నోటికో కూటికో ఎక్కడో ఒకరిద్దరు ఆ విధంగా కాస్త ఏదో అర్థం చేసుకుని వెళ్తున్నారు. కానీ ప్రతి ఒక్కరు కూడా భౌతిక కోరికలను విడిచిపెట్టలేదు. అర్థమైందండి. భౌతికంగా ఇంకా కావాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి. మళ్ళీ వీళ్ళందరికీ కూడా జ్ఞానం కూడా ఉందండి. ఇందులో మనం ఏదైతే మనం కూడబెట్టుకుంటున్నామో భౌతిక పరంగా, అర్థమైందండి, అది అందులో ఒక్క
పూచిక పుల్ల కూడా మనకు కూడా రాదు అన్న సంగతి కూడా మనందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా చేస్తున్నాం. అందుకనే ఈ విధంగా భక్తి మార్గంలో కూడా మనకి ఆదిశంకరాచార్య గారు అంటే మందికి గౌరవము, వారు వారి శిష్యులు ఏ విధంగా తెలియజేస్తున్నారు ఒకసారి గమనించండి. ఈ శ్లోకాన్ని చదువుతానండి, ఒకసారి గమనించండి. భజగోవింద శ్లోకాల్లో 15వ నంబర్ అండి. అంగం గలితం ఫలితం ముండం, అంగం గలితం ఫలితం ముండం, దశన విహీనం జాతం తుండం, దశన విహీనం జాతం తుండం, వృద్ధోయాతి గృహీత్వా దండం, వృద్ధోయాతి గృహీత్వా దండం. ఆఖరి పంక్తి, తదపి నా ముంచతి ఆశాపిండం, తదపి నా ముంచతి ఆశాపిండం. ఇక్కడ చూసారు, అది చాలా రైముగా రిధం చూశారు కదా. ముండం, తుండం, దండం, పిండం. ఎంత అంటే చాలా సులభంగా అర్థమయ్యారా అంటే, ఈ సులభంగా ఎల్కేజీ లెవెల్లో దిగి ఆ స్థాయిలో చెప్పినా కూడా మనం ఒక పాట పాడుకోవడానికే మనం నిర్ణయించుకున్నామంటే దానివల్ల ఉపయోగం లేదండి. దానివల్ల ఏం ఉపయోగం చెప్పండి? దానివల్ల ఏం ఉపయోగం లేదు. అది మనం మన జీవితాన్ని పరివర్తన చేసే విధంగా మనము దాన్ని మలచుకోగలిగితే అప్పుడు మనం చక్కగా మన జీవితం ఉద్ధరింపబడుతుంది. ఒక్కసారి మనం ఒక్కొక్క పంక్తి ఏమేమి చెప్తోందో గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. అంగం గలితం అంటే, అంగం అంటే శరీరం అండి, గలితం అంటే పూర్తిగా ముసలది అయిపోతుంది. ఇట్లా చర్మం అంతా ముక్కలు అంతా ఏమైనా ముడతలు ముడతలుగా ఉంటాయి, లోనున్న ఎముకలు కనబడుతుంటాయి, సరిగ్గా నడవలేము, కర్ర పట్టుకొని ఆ విధంగా అటు ఇటు వెళ్తుంటాము, ఎక్కడ పడిపోతారో అని చెప్పి మన తోడు మనిషిని కూడా పెడతారు బాగా డబ్బున్న వాళ్ళు. ఈ విధంగా అంగం గలితం అంటే పూర్తిగా బలహీన పడిపోయినటువంటి ఈ భౌతిక శరీరం ఉన్నటువంటి వాళ్ళు అంగం గలితం అన్నాడు. ఫలితం ముండం అన్నాడు. ఫలితం ముండం అంటే ఏంటంటే, ఏమంటారు, బట్టతలతో ఉన్న 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 వర్గం ఒకటి, రెండు కంప్లీట్ గా తెల్ల వెంట్రుకలతో, ఈ మెరిసే వెంట్రుకలు, తెల్ల వెంట్రుకలు ఉన్నాయి చూసా సిల్వర్ కలర్ లో. సో ఈ విధంగా పండు ముసలిగా అయిపోయిన బట్టతల గాని, ఈ విధంగా ముసలి గ్రే హెయిర్ తో ఉన్నటువంటి అటువంటి వాళ్ళు కూడా, అంటే ముసలివాడి యొక్క లక్షణాలని చెప్తున్నాడండి. పండు ముసలివాడిని ఆ విధంగా ఏం చెప్తున్నాడు? అంగం గలితం అంటే ఏమన్నాడు? శరీరం అంతా శుష్కించిపోయింది. తర్వాత ఏమంటున్నాడు? ఫలితం ముండం అంటే ఏం చెప్తున్నాడు? మొత్తం అంతా జుట్టు అంతా తెల్లబడింది, జుట్టు ఊడిపోతే ఇక్కడంతా బట్టతలైపోయింది, మొత్తం గుండు గుండుగా అయిపోయింది. ఆ విధంగా ఉన్నటువంటి ఒక ముసలి వ్యక్తి యొక్క ఆ వర్ణన చేస్తున్నాడు. ఇంకా అతని యొక్క వర్ణనే చూడండి, ఇంకా అతని యొక్క వర్ణనే చూడండి. ఏం చెప్పాడండి అక్కడ? దశన విహీనం జాతం తుండం, దశన విహీనం జాతం తుండం అంటే ఏంటంట? పళ్ళు రాగిపోయినటువంటి పరిస్థితి అంట. మీరు కూడా ఇప్పుడు నేను చూసినట్టు మీరు కూడా గూగుల్లోనో దేంట్లోనో చూస్తే మీకు ఇవన్నీ దొరుకుతాయి. యథార్థంగా చెప్తున్నాను, ఎక్కడ నేనేం మార్చి చెప్పడం లేదు. టూత్లెస్ అన్నాడు. టూత్లెస్ అంటే పళ్ళన్నీ రాలిపోతాయి, ఏం తినలేరు. వాళ్ళకి ఏదో ఏదో మిక్సీ గ్రైండర్లు ఏదో పెట్టి చావలాగా చేసి ఏదో తాగిస్తారు, పళ్ళు ఊడిపోతాయి. న్యాచురల్లీ కదండి, శరీరం శుష్కించిపోతుందంటే ఒకటి పడిపోతుంది. అర్థమైందండి? అందుకని ఇక్కడ ఏం చెప్పాడు? దశన విహీనం జాతం తుండం అంటే ద మౌత్ హ్యాస్ బికమ్ టూత్లెస్ అన్నాడు. టూత్లెస్ అంటే పళ్ళు రాలిపోయిన స్థితి, అంటే పండు ముసలివాడి యొక్క వర్ణన. తర్వాత ఏంటంటున్నాడు? వృద్ధోయాతి గృహీత్వా దండం అన్నాడు. వృద్ధోయాతి గృహీత్వా దండం అన్నాడు. దండం అంటే కర్ర. అంటే ఏం చేస్తాడు? అటువంటి దశలో మనిషి దండం అంటే కర్ర పట్టుకునే స్థితి అంట. ఎంత బాగా ఒక ఓల్డ్ మ్యాన్ ని, ఒక 80-90 సుమారుగా పండు ముసలి అంటాం చూసారా, అటువంటి వయసులో ఉన్నటువంటి ఒక మనిషిని యొక్క వర్ణిస్తున్నాడు ఆయన. అంగం గలితం ఫలితం ఫలితం కాదు, ఫలితం ముండం, దశన విహీనం జాతం తుండం, వృద్ధోయాతి గృహీత్వా దండం. వృద్ధోయాతి అంటే వార్ధక్యాన్ని పొందినటువంటి, అర్థమైందండి? అటువంటి వారికి దండం అంటే కర్ర సహాయం లేకుండా నడవలేరు వాడు. తర్వాత ఆఖరి పంక్తి చూడండి, చాలా శక్తిశాలిగా ఒక ఏమంటాడు? తదపి నా ముంచతి ఆశా పిండం అన్నాడు. అటువంటి వ్యక్తికి కూడా ఆశలు, అర్థమైందండి? ఏమండి?
ఆశలు అనేది ఒక ఎట్లా ఉన్నాయంటే బండిల్స్ అంట. బండిల్స్ అంటే ఏమంటారు? ఆ విధంగా కొల్లలనేటువంటి ఆశలతోనే ఉన్నాడంట అక్కడ కూడా. ఇంకా వెళ్ళిపోవాలి, ఏదో రామకృష్ణ అనుకుని వెళ్ళిపోవాలి అటువంటి ఆలోచననే లేదు. ఇంకా ఆశల యొక్క, కోరికల యొక్క ఈ విధంగా ఆ దాన్ని ఏమంటారు, అనేకమైనటువంటి ఆశలతో కూడుకుపోయినటువంటి మనిషి ఆ విధంగా ఉన్నాడు. వర్తమానము అని సగటు ఒక ముసలివాడు ఆయన యొక్క మనోవేదన, మానసిక పరిస్థితి ఎలాగుంది అంటే అది చెప్తున్నాడు. అంటే లాస్ట్ లో ప్రాణం ఇట్లా ఆత్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా ఇట్లా అంతవరకు కూడా ఏవో కోరికలు పెట్టుకుని తగదు నాయనా, తగదు, దీనివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు, ఏ క్షణానైనా నువ్వు శరీరాన్ని చాలించాలి. ఇప్పుడు ఈ యొక్క సమయంలో నువ్వు పరమాత్మని ధ్యానం చెయ్యాలి, కాస్త ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళాలి, ఆత్మ పరమాత్మతో ఆ విధంగా సంధానము చేయమని భగవద్గీతలో చెప్తున్నాడు. ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకుంటే నీవే అర్జునుడివి. ఆ విధంగా ఉంటే ఆంతరిక శక్తి వస్తుంది. శక్తి వచ్చినప్పుడు నిరంతరం నీ యొక్క జగత్తుని తయారు చేసుకోవాలి. నీ ఆధ్యాత్మిక జగత్తులో నీవు జీవించాలి. ఏదో అవసరానికి ఏదో ఆహారం అడిగితే వాళ్ళు వచ్చి పెడతారు, మిగతా అంతా నీ యొక్క సమయం అంతా కూడా పరమాత్మ యొక్క ధ్యానములో ఆ విధంగా గడపాలి, ఒక సమాధి స్థితిలోకి చేరుకోవాలి నాయన. అందుకని ఏమంటున్నాడు? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటున్నాడు. ఏ మూఢా, ఇప్పుడైనా తెలుసుకో నాయనా అని చెప్పి ఈ శ్లోకం ద్వారా ప్రజలందరికీ కూడా, మనుషులందరికీ కూడా ఒక సందేశాన్ని ఈ విధంగా భజగోవింద శ్లోకాల ఆధారంగా మనకి దొరుకుతున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి ఏం చెప్తున్నా మనం కూడా ఆధ్యాత్మిక, మనం ఇది 4వ అధ్యాయంలోని ఏ శ్లోకానికి వచ్చామండి? మనం 31, మనం 30 దాకా చెప్పుకున్నామండి. 31 కూడా యజ్ఞాల మీద ఇంకొక 2 శ్లోకాలు ఉన్నాయి. దాంతో యజ్ఞం యొక్క ఇది అయిపోతుందండి, ఈ సిరీస్ అయిపోతుంది, యజ్ఞం యొక్క సిరీస్ అయిపోతుంది. ఒక్కసారి గమనించండి. ఇప్పుడు 4వ అధ్యాయంలో 30 ఇప్పటి వరకు మనం చాలా యజ్ఞాల గురించి చర్చించాం. సుమారుగా నేను లిస్ట్ అవుట్ చేస్తే 14 యజ్ఞాలు వచ్చాయి ఇప్పటి వరకు. 25 శ్లోకం, 25, 26, 27, 28, 29, 30, ఈ 6 శ్లోకాలు. ఈ 6 శ్లోకాలు మీకు మనం చెప్పుకున్నాం. మీరు కావాలంటే 6 ఎపిసోడ్స్, ప్రతి ఒక్క ఎపిసోడ్ లో ఒక శ్లోకం చెప్పుకున్నాం. ఆ ఎపిసోడ్స్ మీరు తిరగేస్తే ఇది 14 యజ్ఞాల గురించి వచ్చాయి. అందులో ముఖ్యంగా నేను లిస్ట్ అవుట్ కూడా చేశాను. అర్థమైందండి? 4వ అధ్యాయంలోని 25వ శ్లోకంలో దైవ యజ్ఞము, బ్రహ్మ యజ్ఞం. 4వ అధ్యాయంలోని 26 ఇంద్రియ యజ్ఞము, విషయ యజ్ఞం, ఇంద్రియ విషయాల యజ్ఞం. అదేవిధంగా 4వ అధ్యాయంలోని 27 సర్వాణీంద్రియ కర్మ యజ్ఞం అన్నాడు. తర్వాత 28 ద్రవ్య యజ్ఞము, తపోయజ్ఞము, యోగ యజ్ఞము, స్వాధ్యాయ అన్నాడు. అర్థమైందండి? అంటే మళ్ళీ ఇంకోటి ఏమన్నాడు 29లో ప్రాణాయామ యజ్ఞము, ప్రాణ సంయమ యోగాగ్ని అన్నాడు. చూసారా? ఆత్మ సంయమ యోగాగ్ని అన్నాడు. విభూతి జ్ఞానదీపితే ప్రాణ సంయమ యజ్ఞము. తర్వాత 30లో ఆహార నియమ యజ్ఞము, సంకల్ప యజ్ఞము, అంటే అన్ని రకాల యజ్ఞాల గురించి చెప్పాడు. అదేవిధంగా సంశుద్ధి యజ్ఞము ఎక్కడొచ్చింది? అది 30లో మనకేమొచ్చిందని యజ్ఞ క్షపిత కిల్బిష్, యజ్ఞ క్షపిత కల్మష అన్నాడు. అంటే ఆ విధంగా యజ్ఞము ద్వారా ఈలో ఉన్నటువంటి ఆంతరిక ఆత్మలో ఉన్నటువంటి మురికిని కడుక్కునే యజ్ఞం. సో ఈ విధంగా మనకి 14 యజ్ఞాలు మనకు చెప్పాడు. ఇందులో ఏ యజ్ఞం మనని ఏమంటారు, భవసాగరాన్ని దాటేస్తుంది. ఈ యొక్క ప్రపంచం నుంచి మనం దాటేసి వెళ్ళిపోతున్నాం. మీరు అంగీకరించినా, ఒప్పుకోకపోయినా యుగ పరివర్తన అనేది భగవంతుడు డిక్లేర్ చేయడం జరిగింది. చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఆ యొక్క శ్లోకంలో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. ఎందుకంటే భగవంతుడి మహావాక్యాలే శిరోధార్యం. అంటే అది కొద్ది మందికి మాత్రమే, అందరికీ కాదు. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో కొద్ది మంది మాత్రమే నా మాటల్ని యథార్థంగా, వాస్తవంగా, సత్యంగా అర్థం చేసుకొని ఆ విధంగా జీవితాన్ని మంచిగా తయారు చేసుకుంటారు. వర్తమాన జీవితం బాగుంటుంది, రాబోయేటువంటి జీవితం కూడా 100% బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి ఈ యొక్క 31వ శ్లోకం మనకేం చెప్తుందంటే, ఇందులో 30వ శ్లోకంలో ఒక యజ్ఞం గురించి చెప్పాడు. అది చాలా కొద్ది మంది మాత్రమే యత్నశీలురు అన్నారు. చాలా సిన్సియర్ అండ్ సీరియస్ పురుషార్థం చేసేవాళ్ళంట. అర్థమైందండి? సో ఆ యజ్ఞము ద్వారానే నీకు ఏమి దొరుకుతుందంట? ఆధ్యాత్మిక జ్ఞానము దొరుకుతుందంట. ఆధ్యాత్మిక జ్ఞానము ఆ ఒక్క యజ్ఞము ద్వారానే దొరుకుతుంది అంటున్నారు. అని ఏమన్నాడు? జ్ఞాన యజ్ఞము అన్నాడు. అర్థమైందండి? స్వాధ్యాయ యజ్ఞం తర్వాత ఏమన్నాడు?
ఒకసారి మనం 30వ శ్లోకం తిరగేసుకుందాం. 30వ శ్లోకం తిరిగేస్తే 31కి వచ్చాం కదా. అపరే నియతాహార, చాలా ఈజీగా అర్థమవుతుందండి. అర్థమైందండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. కేవలం మీకు ఏంటంటే ఒక దృఢ నిశ్చయం ఉండాలి, సాత్విక ధృతి ఉండాలి, సత్యత ఆధారంగా జీవితాన్ని మలుచుకోవాలి ఉండాలి. వీటన్నిటికీ ఒకటే ఒక్క విషయం ఏంటంటే బుద్ధి నేత్రాన్ని తెలుసుకోవాలండి. అంధవిశ్వాసం ద్వారా ఇవన్నీ అర్థం కావు. అపరే నియతాహారా ప్రాణాన్న ప్రాణేషు. అర్థమైందండి. ఆహారం గురించి చెప్పుకున్నాం కదా. నియత ఆహారం అంటే ఒక రకమైనటువంటి ఒక డిసిప్లిన్ అనమాట. ఆహారం తక్కువగా తీసుకోవడము, లేకపోతే సాత్విక ఆహారము, సాత్విక రాజసిక తామసిక ఆహారాలు కూడా మనం త్వరలోనే చర్చించుకోబోతున్నాం. 3 రకాల ఆహారం 17వ అధ్యాయంలో చక్కగా చెప్పడం జరిగింది. అది అర్థమైందండి. సో దాంట్లో కూడా మనం అనుకున్నాం కదా, నాన్ వెజిటేరియన్ ఫుడ్, ఇలాగా ఉల్లి వెల్లుల్లి ఇటువంటివి కొన్ని పదార్థాలు ఏవైతే విషయ వికారాలని ప్రోత్సహిస్తాయో, ప్రేరణ కలిగిస్తాయో అటువంటివన్నీ కూడా ఆధ్యాత్మిక జనరల్ గా ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి వాళ్ళు, లేదా ధార్మికంలో కూడా తీక్షణంగా సీరియస్ గా ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా విడిచిపెడతారండి. ఇది మామూలే, ప్రతి ఒక్కటి. ఇది మామూలుగా రాజయోగులే కాకుండా చాలా మంది ఈ ఉల్లి వెల్లుల్లి కూడా వేసుకోరు అందులో. ఎందుకంటే అది కొంచెము ఈ వికారాలకి ప్రేరకాలు అన్నట్టుగా అది మన శాస్త్రం చెప్పింది కాబట్టి ఆ విధంగా. సో ఈ విధంగా నాన్ వెజిటేరియన్ అనేది క్వశ్చనే లేదండి. నాన్ వెజిటేరియన్ కానీ ఎగ్స్ కానీ ఇంకోటి ఏది అసలు దాని ఒక ప్రాణహాని, ఒక జీవహింసని మనం చేసినట్టుగానే మనం భావించాలి. అర్థమైందండి. ఈ విధంగా మాంసాలను ఇవన్నీ కట్ చేసి వాళ్ళని మనం శరీరాన్ని ఒక ఏదో ఒక ఏమంటారు దాన్ని ఒక బరియల్ గ్రౌండ్ లాగా, ఒక క్రిమేషన్ గ్రౌండ్ లాగా మనం ఆ విధంగా తీసుకోవడం అనేది నిషిద్ధము. అది ఆధ్యాత్మికంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది యాక్సెప్టబుల్ కాదు. ఇప్పుడు ఒకసారి చూసినట్లయితే అపరే నియతాహార ప్రాణాన్ ప్రాణేషు. అంటే మందులో ఉన్న పంచ ప్రాణాలను మనం తెలుసుకున్నాం సరే. ప్రాణ అపాన అది సమాన ఉదాన వ్యాన అని తెలుసుకున్నాం. అవన్నీ కూడా తెలుసుకున్నాం. ఇక్కడ సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞ క్షపిత కిల్బిష. ఇక్కడ కూడా ఏమంటున్నాడు, ఏ యజ్ఞం అయితే మీరు తెలుసుకోవాలి అంటే అది మీలో మీరు ఏదో జన్మలుగా చేసినటువంటి పాపాలని కడగాలి. అర్థమైందండి. ఆ పాపాలు కడిగినటువంటి యజ్ఞం అనేది శ్రేష్టమైన యజ్ఞం. ద్రవ్యయజ్ఞ తపోయజ్ఞ యోగయజ్ఞ తదాపరి స్వాధ్యాయ యజ్ఞ. తర్వాత ఏమన్నాడు, జ్ఞానయజ్ఞ అన్నాడు. జ్ఞానయజ్ఞ ఎవరు పాటిస్తారంట, యతయ సంశిత వ్రతా అన్నాడు. సంశిత వ్రత అంటే ఏమిటి, తీక్షణమైనటువంటి వ్రతం అన్నమాట. దాని తిరుగులేని వ్రతం అన్నమాట. ఎవరు ఏమి చెప్పినా వినరు. ఎందుకంటే జ్ఞాన యజ్ఞము అంటే ఫస్ట్ ఫోర్మోస్ట్ స్టెప్ ఏంటంటే ఆత్మ యొక్క ఉనికి, ఆత్మ యొక్క అస్తిత్వాన్ని మనం గ్రహించటం. అర్థమైంది. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం అన్నమాట. జ్ఞాన యజ్ఞం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం. యతయ సంశిత వ్రత అందరూ చేయరు. ఈ 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పినట్టుగా అందరికీ రుచించదు. అందరు ఎక్కడ చేస్తామండి, ఇవన్నీ ఇక్కడ కుదురుతాయి. ఏదో రామకృష్ణ అనుకుందాం, ఏదైతే అయ్యింది, పర్వాలేదు, దానికి ఏముంది, బాగానే ఉంది కదా అనుకుని మనం కాలయాపన చేసుకుంటాము, నిర్లక్ష్య ధోరణి వహిస్తాము. చివరికి మనం ఏమి ప్రాప్తి మనం పొందలేము. అర్థమైందండి. అటువంటి వాళ్ళకి ఏ విధంగా అటువంటి వాళ్ళు ఆచరించినటువంటి వాళ్ళ యొక్క జరిగేటువంటి ఒక తీవ్రమైనటువంటి హాని ఏమిటి, దీన్ని ఆచరించినటువంటి అతి కొద్ది మంది ఏదైతే తీవ్రంగా తీసుకొని సంశయ వ్రత అన్నాడు చూసారా, ఇది పర్ఫెక్ట్ గా తీసుకొని భగవంతుడు చెప్పినట్టుగానే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పూర్తిగా తీసుకొని అదే విధానంలో జీవితాన్ని సమూలంగా పరివర్తన చేసుకుని అటువంటి వాళ్ళు పొందేటువంటి లాభం ఏమిటి, పొందనిటువంటి వాళ్ళ నష్టం ఏమిటి, భయంకరమైనటువంటి నష్టం ఏమిటి, ఈ రెండింటినీ కూడా కంపారిటివ్ టేబుల్ లాగా మనకి 31వ శ్లోకంలో స్పష్టం చేయడం జరిగిందండి. ఇక్కడ అర్థమైందండి. జ్ఞానయజ్ఞ యతయ సంశిత వ్రతా. ఇక్కడేమన్నాడు తర్వాత, యజ్ఞ క్షపిత కల్మష అన్నాడు. కొన్ని శ్లోకాల కిల్బిషాలు వస్తుంది, కొన్ని శ్లోకాల కల్మషాలు. కల్మషం అంటే ఏంటి, ఈ యొక్క చెడు సంస్కారాలు, ఆత్మలో పేరుకుపోయినటువంటి ఈ యొక్క దుర్గుణాల వల్ల, విషయ వికారాల వలయంలో చిక్కుకుపోవటం వలన ఇప్పటి వరకు జన్మలుగా ద్వాపర యుగము నుండి 2 యుగాల నుండి అనేక జన్మలలో దైహిక భ్రాంతిలో ఆత్మని ఉనికి మర్చిపోయి, ఎప్పుడైతే ఆత్మని మర్చిపోయాం పరమాత్మని కూడా మర్చిపోతాం. భగవంతుడిని దేహదారిగానే మనం అనుకుంటాం. ఖచ్చితంగా తప్పేం లేదండి అందులో. ఎందుకంటే నేను దేహం అనుకున్నప్పుడు
నేను పరమాత్మని గుర్తించలేను. అర్థమైందండి. ఇప్పుడు భగవంతుడు ఏమంటున్నాడు? నీవు దేహము కాదు, నీవు దేహము కాదు, నువ్వు ఒక ఆత్మస్వరూపానివి, సూక్ష్మ శక్తివి, ఈ శరీరం నడిపించేటువంటి ఒక యజమానివి. అర్థమైందండి. ఇది అవినాశి, ఇది వినాశి. అర్థమైంది. అది ఆ విధంగా మనం ఇప్పటికీ చాలాసార్లు తెలుసుకున్నాం. ఇప్పుడు ఒకసారి ఈ బ్యాక్గ్రౌండ్ లో మీకు ఈ 4:31 శ్లోకం చాలా ఈజీగా అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా వినండి ఒకసారి. యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం, యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం, నాయం లోకోస్త్వయజ్ఞస్య, నాయం లోకోస్త్వయజ్ఞస్య ఓహ కుతోన్యః పురుషోత్తమా. ఇది శ్లోకం అండి. నాయం లోకోస్త్వయజ్ఞస్య కుతోన్యో పురుషోత్తమా. ఈ శ్లోకం ఇప్పుడు చాలా జాగ్రత్తగా 2 వర్గాల గురించి చెప్తున్నాడు. యజ్ఞ శిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతన. ఇది మొదటి వర్గం. ఎవరు? ఈ యొక్క జ్ఞాన యజ్ఞాన్ని స్పష్టంగా అర్థము చేసుకొని ఈ యజ్ఞము ద్వారా జీవితాన్ని ఆ విధంగా పరివర్తన చేసుకున్నటువంటి వర్గం యజ్ఞ శిష్టామృత. ఈ యజ్ఞము ద్వారా ఏమొస్తుందంట? యజ్ఞ శిష్ట అమృతం. శిష్ట అంటే మిగిలిపోయింది. యజ్ఞం అంతా చేస్తే ఏమవుతుంది? నెట్ రిజల్ట్. మనం మామూలుగా అమృతం పంచుతారు చూసారు, దేవతలకు అమృతం ఇచ్చారు, రాక్షసులకు అసురులకి ఏమో విషం ఇచ్చారు, ఏదో మనకు ఆ కథలు పక్కన పెట్టాడు. అమృతం దొరుకుతుందంట యజ్ఞము ద్వారా. మనకి ఏం మిగులుతుందంట? అమృతం దొరుకుతుంది. ఏది? జ్ఞాన యజ్ఞము ద్వారా అమృతం దొరకటం అంటే ఏమిటి? అమృతము అంటే అమృతము అంటే ఏమిటంటారు? ఇమ్మోర్టాలిటీ అంటారు ఇంగ్లీష్ లో. అర్థమైందంటే ఆత్మ జ్ఞానం మనకు లభిస్తుంది. ఎందుకంటే ఆత్మ ఇమ్మోర్టల్ కదా. శరీరము, దేహం అనేది వినాశి అంటే మోర్టల్, ఆత్మ అవినాశి అంటే ఇమ్మోర్టల్. అందుకనే మనము ఇప్పుడు బృహదారణ్యక ఉపనిషత్తులో 1:3:28లో అక్కడ ఏం చెప్పాడు? మృత్యోర్మ అమృతంగమయ అన్నాడు. అర్థమైందండి. నన్ను ఇమ్మోర్టల్, లీడ్ మీ ఫర్ డెత్ టు ఇమ్మోర్టాలిటీ అంటాడు. ఈ యొక్క మృత్యువు నుండి నాకు అమరత్వం వైపు. ఇమ్మోర్టల్ అంటే కరెక్ట్ పదం ఏంటంటే అమరత్వం. అమరత్వం తీసుకొని వెళ్ళు అంటే అడుగుతాడు. దానికి సమాధానంగా ఈ జ్ఞాన యజ్ఞం ఎవరైతే ఆచరిస్తారో, జ్ఞాన యజ్ఞం అంటే మన స్థూలంగా ఏమి ఆ అగ్నికుండము ఇవన్నీ రాల్చడం, స్థూలంగా వస్తువులు వేయటం, ఇవేవి ఉండదండి. స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకుంటూ దానికోసం అభ్యాసం, నిత్యము అభ్యాసం చేసుకుంటూ ఆ విధంగా పరమాత్మతో మన మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించి పరమాత్మ దివ్య గుణాల సాగరుడు, సర్వశక్తివంతుడు. ఈ విధంగా శక్తులు, గుణాలు మనము ఆ విధంగా ఆత్మలో అనుభవం చేస్తామన్నమాట. ఇదన్నమాట అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఈ జ్ఞానయజ్ఞం యొక్క రిజల్ట్. ఇప్పుడు ఆ విధంగా అర్థం చేసుకుంటే అమృతం దొరికింది అనమాట. అంటే అమరత్వం దొరికింది. ఇప్పటి వరకు మనకు అమరత్వం కూడా తెలియదు. 24 గంటలు దేహము దేహము దేహం అనుకుంటున్నాం కదా, ఇదే జీవితం అని. అదే విధంగా అందరికీ అదే చెప్తున్నారు. కానీ ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు? నీకు ఈ యొక్క జ్ఞాన యజ్ఞము ద్వారా నీకు నువ్వు అమరత్వం పొందుతావు. అంటే సంపూర్ణంగా దేహ భ్రాంతి నుండి, దేహం అనే భ్రమ నుండి బయటపడిపోయి ఆత్మిక స్థితిని ఇక్కడే ఈ వర్తమాన ఈ జన్మలో ఇక్కడే నువ్వు ఆత్మానందాన్ని అనుభవం చేస్తావు. పరమాత్మ యొక్క ఉనికిని కూడా నువ్వు అనుభూతి చేస్తావు. పరమాత్మ గుణాలు, శక్తులు కూడా అనుభూతి చేస్తావు. ఇది ఇన్ని లక్షల మంది అనుభూతి చేస్తున్నారని ఇదేమి తేలికగా తీసుకోవాల్సిన విషయం కాదు, గుర్తుపెట్టుకో. అర్థమైందండి. అందుకని ఎప్పుడు చూడండి మొదటి 2 పంక్తుల్లో ఎవరు పొందుతారు చెప్తున్నారు. యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం అన్నారు. బ్రహ్మ అంటే పరబ్రహ్మ స్వరూపం, భగవంతుడు. బ్రహ్మ అంటే భగవంతుడు, పరమాత్మ, ఈశ్వరుడు. అర్థమైందండి. ఇప్పుడు ఏదైతే మనకి గీతలో చెప్పినట్టు విషయం, ఇప్పటిదాకా గీతలో ఏమన్నాడు? పరమాత్మ అన్నాడు, పురుషోత్తముడు అన్నాడు, ఈశ్వరుడు అన్నాడు, మహేశ్వరుడు, యోగేశ్వరుడు, పరమేశ్వరుడు. ఈ విధంగా కొన్ని పేర్లతో 26 శ్లోకాలు లిస్ట్ అవుట్ చేశాను నేను. అర్థమైందండి. సో ఈ విధంగా పరమాత్మని బ్రహ్మ, సనాతన బ్రహ్మ అన్నాడు. సనాతన బ్రహ్మ అంటే ఎప్పటికీ ఉంటాడు అనమాట. ఎప్పటికీ ఆయన మృత్యువు లేదు. ఎందుకంటే ఆయన జననము లేదు కదా. భగవంతుడికి జననము లేదు. అంటే గిట్టుట ఈ కాలచక్రంలో భగవంతుడు ఉండడు. కేవలం దేహదారులు మాత్రమే ఉంటారు, ఇంక్లూడింగ్ 33 కోట్ల దేవీ దేవతలు సహితంగా, ధర్మపితలు, ధర్మస్థాపకులు సహితంగా, ఋషులు, మునులు అందరూ వేలాది ఇంతమంది ఉన్నారు కదా, అందరూ సహితంగా దేహం ఉన్నటువంటి వాళ్ళు కాలచక్రంలోకి వస్తారు. దేహము లేనటువంటి ఒక పరమాత్మ మాత్రమే నిరంజనుడు అంటారు, శుద్ధ స్వరూపుడు. ఆయన అవల ఉంటాడు.
ఎల్లప్పుడూ పావనంగా ఉంటాడు కాబట్టి వారిని మాత్రమే ఉన్నారంటే పతిత పావన అన్నారు. వారికి మాత్రమే మనుషుణ్ణి పతిత సంస్కారాలు ఉన్నటువంటి ఈ వర్తమాన కలియుగం యొక్క చివరి దశలో ఉన్నటువంటి కుళ్ళిపోయినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ విధంగా సంస్కారాల ప్రకారంగా అధోగతి పాలవుతున్నారో, ఏమంటారు సాత్విక, రాజసిక, తామసిక ప్రధానంగా ఆ విధంగా సంస్కారాలు పాడు చేసుకుని ఉన్నారో అటువంటి వాళ్ళని ఉద్ధరించడానికి కేవలం పరమాత్మ మాత్రమే చేయగలుగుతారు. ఇంకెవ్వరు చేయలేరు. ఎందుకంటే చేసి ఉంటే ఇప్పటిదాకా చేసే ఉంటారు కదా. ఇప్పటిదాకా జరిగి ఉంటే పరమాత్మ రావాల్సిన అవసరం కూడా లేదు కదా. ఒకసారి గమనించండి. యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం. యాంతి అంటే పొందుతారంట, ప్రాప్తి చేసుకుంటారు. అంతకంటే ఉందండి భగవాన్ వాచ. భగవంతుడు ఏం చెప్తున్నాడు? నన్ను ప్రాప్తి చేసుకుంటారు ఎవరైతే ఈ విధంగా యజ్ఞశిష్ట అమృతాన్ని స్వీకరిస్తారు. అమృతాన్ని స్వీకరించడం అంటే ఆత్మజ్ఞానాన్ని పొందడం, అమరత్వాన్ని పొందడం. ఇప్పుడు తెలుసుకోలేని వాళ్ళ సంగతి ఏమి? కొద్దిమంది మాత్రమే తెలుసుకుంటారు, హెచ్చు మంది తెలుసుకోలేరు. తెలుసుకోలేని వారి యొక్క పరిస్థితి ఎలాగుంటుందో 3వ పంక్తి 4వ పంక్తి ఇదే శ్లోకం ఒకసారి జాగ్రత్తగా గమనించండి. నాయం లోకోస్త్వయ అయజ్ఞస్య అన్నాడు. నా అయం లోకో అంటే ఈ వర్తమానం లోకంలో ఇటువంటి జ్ఞాన యజ్ఞములో పాల్గొనటువంటి వారు అయజ్ఞస్య, అర్థమైందండి? అటువంటి వాళ్ళకి ఏమంటున్నాడు? నా అయం లోకో అంటే ఈ లోకంలో కూడా ఎటువంటి ప్రాప్తులు ఉండవండి. అందుకనే టెన్షన్, స్ట్రెస్, గొడవలు, సంబంధాల గొడవలు, కోర్టు కేసులు, తగాదాలు, కొట్లాట, వాడు మంచివాడు కాదు, వీడు మంచివాడు కాదు, ప్రపంచం అంతా కుళ్ళిపోయింది, ఆ వ్యవస్థ బాగుంది, ఈ వ్యవస్థ బాగుంది, ఇలాగే ఉంటూ వాడు ఏం చేస్తారో అనారోగ్యం పాలవుతారు. ఎందుకంటే తేలికగా ఉండి, ఆత్మశుద్ధిగా ఉండి, చాలా బ్రహ్మాండంగా ఉండి అందరినీ కూడా మనం కలుపుకోగలిగితే సర్వే జనా సుఖినో భవంతు ఆ విధంగా అనుకోవటం కాదు. సర్వమానవ సౌభ్రాతృత్వము, వసుదైవ కుటుంబకము, లోకా సంస్థ సుఖినో భవంతు ఈ విధంగా అనుకోవటం కాదు కదా. ఆ విధంగా కలుపుకునేటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది? మీకు జ్ఞాన యజ్ఞము ద్వారా వస్తుంది. అర్థమైందండి? అజ్ఞానం ద్వారా రాదు, నేను దేహం అనుకున్న ద్వారా రాదు. అందుకనే అయం లోకం అన్నాడు. ఈ లోకంలో వాడికి ప్రాప్తి లేదు. ఏది? సుఖము కానీ, శాంతి కానీ, సదాకాలికంగా స్థాయిగా ప్రాప్తి లేదు. తర్వాత ఏమంటున్నాడు అక్కడ? కుతోన్యః, రాబోయేటువంటి లోకంలో కూడా ప్రాప్తి లేదు. ఏమన్నాడు తర్వాత? కురుసత్తమ అంటే ఈ కురువంశంలో పుట్టినటువంటి ఏ సత్తమ అంటే శ్రేష్టమైన వాడా, ఏ అర్జున, ఎవరైతే ఈ జ్ఞాన యజ్ఞంలో పాల్గొనరో వాళ్ళు ఈ జన్మలో కూడా కష్టాలు దుఃఖాలు పడుతూనే ఉంటారు. తర్వాత రాబోయేటువంటి సత్య త్రేతాయుగాలు అనబడేటువంటి స్వర్గములో అక్కడ శ్రేష్టమైన జన్మలు పొందేటువంటి భాగ్యం నుండి వాళ్ళు ఇక వంచితులవుతారు అంటున్నారు. అర్థమైందండి? ఇప్పుడు ఒక్కసారి శ్లోకం మొత్తం అర్థం చేసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. మిగతా ఏవైతే మనం అనుకున్నామో ఈ మిగతా యజ్ఞాలన్నీ కూడా ఏవైతే 14 యజ్ఞాలు నేను చదివాను చూసారా, అన్ని కూడా నేను దేహం అన్న భ్రాంతిలో చేసేటువంటి యజ్ఞం. ఎక్కడా కూడా ఆత్మజ్ఞానం గురించి లేదు. నేను ఆత్మ పరమాత్మతో సంయోగం చేసుకుంటూ సంస్కార పరివర్తన చేసుకుంటున్నాను అన్న విషయము 25, 26, 27, 28, 29 లేదు. ఇక్కడ ఒక్క దగ్గర మాత్రము జ్ఞాన యజ్ఞ అన్నాడు, యజ్ఞ క్షపిత కల్మష అన్నాడు. కొద్దిమంది మాత్రమే యత్నశీలురు అన్నాడు. అంటే చాలా సీరియస్ గా, సిన్సియర్ గా పరమాత్మ మహావాక్యాలు తెలుసుకుని ఆ విధంగా అర్థం చేసుకున్నటువంటి అటువంటి పిల్లలు మాత్రమే వాళ్ళు ఈ జన్మ బ్రహ్మాండంగా ఉంటుంది. తదుపరి బ్రహ్మ సనాతనం అంటే పరమాత్మని పొందుతారు. అంటే పరమాత్మ యొక్క సత్యమైన వారసత్వానికి అర్హత, యోగ్యత పొందుతారు. యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్వయజ్ఞస్య అయం లోక అస్తి. అర్థమైంది? నా అయం లోక అంటే ఈ లోకంలో అస్తి, అయజ్ఞస్య అంటే యజ్ఞము చేయనటువంటి వాళ్ళకి ఏదైతే ఏమస్తి, ఏ ప్రాప్తి అయితే పొందుతున్నారో యజ్ఞం చేసిన వాళ్ళు అది అస్తి అంటున్నాడు. కుతో అన్యః అంటే కుతః అన్యః పురుషోత్తమ. ఒకసారి భాష్యకారులు దీనికి ఏమర్థం ఇచ్చారు ఒకసారి చదువుకొని ఈ యొక్క ఎపిసోడ్ మనం సంపన్నం చేసుకుందామండి. ఓ పురుషోత్తమ అంటే అర్జున, బ్రాకెట్లో అర్జున ఇచ్చాడు. యజ్ఞపూత శేషమైన అమృతమును అనుభవించు యోగులకు సనాతనుడును పరబ్రహ్మమును అగు పరమాత్మ యొక్క లాభము కలుగును. చక్కగా చెప్పాడు చూసారా. భాష్యకారులు కూడా చాలా వరకు బాగానే రాసుకున్నారు. అక్కడక్కడ అర్థం కాని దగ్గర నేను కరెక్ట్ చేస్తూ వస్తున్నాను. అందుకనే నేను ఇది ముఖ్యంగా చెప్పడం ఉద్దేశం ఏంటంటే నీకు కూడా కరెక్షన్ అర్థం కావాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఓ పురుషోత్తమ అర్జున,
యజ్ఞపూత శేషమైన అమృతమును, అమృతం అంటే గుర్తు, అమృతం అంటే మన స్థూలంగా అమృతం కాదు అక్కడ. అమృతం అంటే అమరత్వం, అమరత్వాన్ని అర్థం చేయించే జ్ఞానము, జ్ఞానామృతం అన్నమాట. అదే అర్థం చేసుకో, నెక్టర్ ఆఫ్ నాలెడ్జ్. యజ్ఞపూత శేషమైన అమృతమును అనుభవించు యోగులకు సనాతనుడును పరబ్రహ్మమును అగు, సనాతనుడు పరబ్రహ్మ అగు పరమాత్మను, పరమాత్మ యొక్క లాభము కలుగును. యజ్ఞము చేయని వారికి, యజ్ఞము చేయని వారికి అంటే ఈ స్థూల యజ్ఞాలు కాదు, 14 వర్గాల యజ్ఞాలు కాదు, జ్ఞాన యజ్ఞము చేయనటువంటి వారికి, చేయని వారికి ఈ మర్త్యలోకమే సుఖప్రదము కాదు, ఇంకా పరలోక విషయము చెప్పనేలా. అర్థమైందండి? ఇక్కడితో మనం చర్చించుకుందాం. తదుపరి ఎపిసోడ్ లో మరొక అద్భుతమైనటువంటి శ్లోకంలో లోతైన తత్వాన్ని మీ ముందుకి స్పష్టంగా అర్థం చేయించే ప్రయత్నం చేస్తానండి. అదేవిధంగా భజగోవింద శ్లోకాలలో 16వ శ్లోకాన్ని మనం చర్చించుకుంటున్నాం. అందరికీ కూడా అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్విక సారాన్ని తర్కసహంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.